ఒక తప్పుడు మెసేజ్ని తీసుకుపోతున్నారు. వాస్తవానికి రిటైర్డ్ ఇంజనీర్లు కట్టద్దండ్లే. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్ళని ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పింది, అన్నిటినీ నివేదికలను తీసుకొని ఆ రోజు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ క్యాబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు. అది ఒకటి క్లారిఫై. అంటే చాలాసార్లు కూడా మనం ఏదో రీఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీళ్లు లేవు గనక, వైల్డ్ లైఫ్ ఉంది కనుక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు కనుక, అదేవిధంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోమని సిడబ్ల్యూసి చెప్పింది కనుక రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రీఇంజనీరింగ్లో మేడిగడ్డ దగ్గరికి ఎందుకు పోయినాం అంటే వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మేడిగడ్డ దగ్గర కట్టి నీళ్లు తీసుకోవాలని చెప్పి సూచిస్తే క్యాబినెట్లో పెట్టి చర్చించి క్యాబినెట్ ఆమోదంతో రీఇంజనీరింగ్ జరిగింది, మేడిగడ్డ పాయింట్ నిర్ణయం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది ఒక డిస్కషన్ వస్తుంది. దీంట్లో వాస్తవానికి ప్రాణహితలో ఏముండే, రీఇంజనీరింగ్ తర్వాత కాళేశ్వరం ఏమైంది, సింపుల్గా అర్థం చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ బ్రీఫ్గా పెట్టినాం. ఆ రోజు జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు. ఈ 16లో 11 టీఎంసీలు బ్యారేజీ, తమ్మిడిహట్టి బ్యారేజీ. అది 152 మీటర్ల ఎత్తున కడితే 11 వస్తుంది. ఆ 11 తప్పితే ఎంత ఉన్నట్టు? 5. కానీ ఇక్కడికి వస్తే 141 టీఎంసీల సామర్థ్యం. ఎక్కడ 16, ఎక్కడ 141, ఆల్మోస్ట్ 10 టైమ్స్ మోర్. 10 అంతల రిజర్వాయర్ల సామర్థ్యం పెరగాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? అంటే 1,00,000 ఎకరాలకు పైగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసినాం మనం. ఆనాడు ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్కి ఎకరానికి 2 లక్షలు పెట్టిండ్రు. కానీ కాళేశ్వరంలో మనము ఎకరానికి 9 నుంచి 16, 18 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. సో అది రిజర్వాయర్ల సామర్థ్యం. నీటి వినియోగం అక్కడ 160 టీఎంసీలు అయితే ఇక్కడ 240 టీఎంసీలు. ఆయకట్టు 16,40,000 ఎకరాలు అయితే ఇక్కడ 37 లక్షల ఎకరాలు. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ ఉంటే ఇక్కడ 3 టీఎంసీలు, అంటే ఆల్మోస్ట్ డబుల్. పంపింగ్ సామర్థ్యం డబుల్, రిజర్వాయర్ల సామర్థ్యం 10 అంతలు, నీటి వినియోగం 80 టీఎంసీలు ఎక్కువ, ఆయకట్టు డబుల్. అండ్ ల్యాండ్ కంపెన్సేషన్ ఇక్కడ 2 lakhs అయితే యావరేజ్గా మనం 11 lakhs ఇచ్చినాం. ఆల్మోస్ట్ అది 5 times. మరి ఇన్ని పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? ఇది ఒక పాయింట్ మీకు అర్థం కావడానికి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్, సో 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ పర్మిషన్ రాలే. 1 yearలో ఇగో 11 పర్మిషన్లు మనం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తెచ్చాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీ డేట్లు చూడండి. సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ 30th November 2017, ఇంటర్స్టేట్ 3rd November 2017, CMS 24th November 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 13th April 2018, ఫార్మర్స్ వెల్ఫేర్ 11th May 2018, కాస్ట్ అప్రైజల్ 1st May 2018, CSMRS 21st May 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 4 పర్మిషన్లు వచ్చినాయి. 24th October, 24th November 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ 21st November 2017, మోటా 30th January 2023, ఫైనల్ అప్రూవల్ TAC 14th June 2018. సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం. కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు కాళేశ్వరంకు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కట్టినా కూడా ఆ మధ్యలో మన మీద బురద జల్లిండ్రు. డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ని అనుమతులు ఇస్తుందా? అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసి స్క్రూటినీ చేస్తుందా? అసలు ఎవడన్నా లోన్ ఇస్తాడా? అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు
లోన్ వచ్చింది, మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ ప్రపోజ్ అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 TMC పర్ డే, మనం తర్వాత మళ్ళీ 3 TMC పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం. నెక్స్ట్, సో రీఇంజనీరింగ్తో గోదావరి నది ఎట్లా సజీవమైంది అనేది కూడా మనం చెప్పినాం. శ్రీరామ్ సాగర్ 74 కిలోమీటర్స్ బ్యాక్ వాటర్, సదర్మాట్ 17 కిలోమీటర్స్, ఎల్లంపల్లి 36 కిలోమీటర్, అన్నారం బ్యారేజ్ 32 కిలోమీటర్స్, సుందిల్లా 31 కిలోమీటర్స్, మేడిగడ్డ బ్యారేజ్ 42 కిలోమీటర్స్, మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్, ఇది దేవాదుల ప్రాజెక్టుకు ఉపయోగపడే సమ్మక్క బ్యారేజ్తో 30 కిలోమీటర్స్, సీతమ్మ సాగర్తో 50 కిలోమీటర్స్. అంటే తెలంగాణలో 750 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తే 365 రోజులు ఆల్ అలాంగ్ ద ఇయర్ 312 కిలోమీటర్ల గోదావరి నది సజీవంగా ఉండేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల అది సాధ్యమైంది. దానివల్ల ఏమైంది, 312 కిలోమీటర్లు ఎప్పుడు చూసినా నీళ్ళే ఉంటాయి. దాంతో మీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఫిషింగ్ యాక్టివిటీ పెరుగుతుంది, అనేక రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం ఇట్లా ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో తీసుకుపోయినటువంటి విషయం. నెక్స్ట్, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఐ కెన్ ఛాలెంజ్, మన రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ భారతదేశంలో ఇప్పటిదాకా పూర్తి కాలేదు. దెర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. కానీ మన స్టేట్దే మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అది అంటే 107 టైమ్స్ 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల, మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు, అంటే డబల్ కూడా కాలే, నాట్ ఈవెన్ డబుల్, ఓ 2 రెట్లు కూడా కాలేదు. ఓన్లీ 0.5 పెరిగింది అంతే కాళేశ్వరం. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నము, దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు. ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ ఎస్కలేషన్తో ఒక ప్రాజెక్టు కట్టబడ్డది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. నెక్స్ట్, సరే ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చాలా పంట పండింది, కాంగ్రెస్ వచ్చినాక ఇంత పంట పండింది అని చెప్తుంది.